దేవునికి స్తోత్రం. ఈరోజు సర్వాధికారైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క సర్వోన్నతమైన వాగ్దానం. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. ప్రియా సర్వాధికారైన దేవదేవుని బిడ్డలారా, గత సంవత్సర కాలమంతా కాపాడి మరి యొక్క సంవత్సరంలోనికి నడిపించిన మన దేవుడును సర్వాధికారైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రభు పేరిట మీకు తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప సంవత్సరం నూతన సంవత్సరం. మహాదేవుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధాత్ముడు. మనం నూతన సంవత్సరంలోనికి అడుగు పెడుతున్నామంటే అది దేవుని కృప. గత సంవత్సరం అంతయు కాపాడి ఆయుధారోగ్యాలు ఇచ్చి సకల అవసరతలను తీర్చి తన రెక్కలతో భద్రపరిచిన దేవుడు మరి ఒక సంవత్సరమును దయాకిరీటముగా ధరింపచేస్తున్నాడు. ఈ సంవత్సరం ఇచ్చిన దేవుడు మనకు ఒక వాగ్దానం ఇచ్చుచున్నాడు. అది సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు యెహోవా కన్నులు మన మీద ఉంటాయని ఆ మహిమాస్వరూపుడైన దేవదేవుడు సెలవిచ్చుచున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ నూతన సంవత్సరము దయాకిరీటము దేవుడు అనుగ్రహించిన దాన్ని బట్టి దేవదేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిందాం, మహింపరుద్దాం, ఘనపరుద్దాం, ఆరాధిద్దాం. సంవత్సర కాలమంతయు కాచి కాపాడే మహాదేవుడు, సంవత్సరమంతయు జయము, విజయము, ఆనందము, ఆదరణ అనుగ్రహించగల మహాదేవుడు, సంవత్సరములో తన బిడ్డలైన మనకి సమాధానమును, ఆశీర్వాదమును అనుగ్రహించి జయ విజయాలు అనుగ్రహించగల మహిమాస్వరూపుడు. ఈ సంవత్సరం అంతా దేవదేవుడు సాతాను మన కాళ్ళ కింద పెట్టి చితక తొక్కించి మనకు విజయం ఇచ్చే మహాదేవుడికి మన హృదయాలెత్తి మన చేతులెత్తి ఆయన స్తుతించి మహింపరిచి ఘనపరిచి ఆయన ఆరాధిద్దాం. ఎందుకంటే మన దేవుడు అద్వితీయ సత్య స్వరూపుడు, సర్వాధికారి దేవుడైన. దేవుని బిడ్డలారా, గత సంవత్సరంలో వ్యక్తిగతంగా కుటుంబపరంగా ప్రభు మనకు ఎన్నో విధములుగా సహాయం చేశాడు. కరువుల్లో, కష్టాల్లో, వ్యాధుల్లో, ప్రయాణాల్లో, ఇలా అన్ని విషయాల్లో ప్రతి క్షణము మన వెంటే ఉంటూ కాపాడి నడిపించిన మహాదేవుడు, మనెల కృప చూపించిన సర్వాధికారైన దేవుడైన. అలానే ఒక పక్క ఆందోళనలు, మరో పక్క భయంకరమైన దౌర్జన్యాలు, అలాగే తుఫానులు, వరదలు ప్రాణ నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని కలిగించాయి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనకు ఏ అపాయం రాకుండా మనలను భద్రపరిచిన విధానమును బట్టి మన ప్రియ ప్రభు అయిన దేవదేవునికి మనము కృతజ్ఞతాస్తులు నిండుగా మెండుగా మనం చెల్లిందాం. మనము ఆ దేవదేవుడికి కృతజ్ఞులమై జీవించుట ఎంతో మంచిది. దేవదేవుని బిళ్ళారా, కాలానికి కొత్త ఉండదు. కొత్తదనం కావలసింది మన జీవితానికి. ప్రతి నూతన సంవత్సరంలో మన జీవిత శైలి మార్పు చెందాలి. అప్పుడే నూతన సంవత్సరం యొక్క ఆనందము, అనుభూతి కలుగుతుంది. పాత సంవత్సరము గతించిపోయినట్లే మన పాప జీవితానికి స్వస్తి చెప్పి నూతన మనసును, నూతన హృదయమును కలిగి దేవునికి ఇష్టము లేని పాత అలవాట్లు, ఆలోచనలు విడిచి నవీన స్వభావమును మనం ధరించుకొని దేవుని కృపలో ఉచితముగా పొందిన ఈ సంవత్సరము సద్వినియోగపరుచుకునే బాధ్యత మనపై ఉందని మరొక యేసువైపే చూచుచూ బహుమానం పొందుటకు గురి వద్దకే పరుగెత్తుదాం. మన దేవుడు ఇచ్చిన ఈ సంవత్సరం నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉన్నట్టున్నాడు. అవును, దేవుడు లక్ష్య పెట్టే వ్యక్తిగా మనం ఉండాలి. దేవుడు లక్ష్య పెట్టాలి. యెహోవా కన్నులు చూస్తున్నాయి. దేవదేవుని బిళ్ళారా, దేవునికి మహిమార్థంగా, దేవుడికి ఘనతగా మన జీవితాలు కొనసాగిద్దాం. ఈ నూతన సంవత్సరంలో నీ జీవితాన్ని ప్రభు తన మహిమతోనూ వెలుగుతోనూ నింపాలని, నీకున్న ఆశలు, ఆశయాలు నెరవేరాలని మనసారా కోరుకుంటూ దేవాదేవుని ప్రార్థిస్తాను. దేవదేవుని బిడ్డలారా, అధైర్యపడక ధైర్యంగా ముందుకు సాగండి. ప్రభు కృపలో మీరు కొనసాగండి. ప్రభు మీకు తోడైండుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారమైన మా ప్రియ ఆది సంభూతుడా, మీరు మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని ఇష్టపడి మీరు మాకు ఇచ్చిన ఈ నూతన సంవత్సరాన్ని బట్టి మీ కోటి కోటి స్తోత్రాలు, శతకోటి స్తోత్రాలు, అనంతకోటి వందనాలు న్యాయాధిపతి. నమ్మదగిన దేవుడు, ఎంతెంతైనా నమ్మదగిన దేవుడు, నమ్ముకోదైన మహాదేవుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసు నీవే కదా రాజాది రాజా. మీ కృపదారా మమ్మల్ని బలపరిచి మీ బిడ్డలైన మాకందరికీ జయ విజయం దయచేసి సోదరుని కీను మీ పిల్లల్ని మమ్మల్ని తప్పించి రక్షించి మాకు ఈ సంవత్సర కాలమంతయు మీ కృపాక్షాలు మాకందరికీ దయచేసి మమ్మల్ని అందరినీ కూడా మీరు ఆశీర్వదించి దీవించి
దేవా మాకు జయ విజయాలు దయచేసి శత్రు బలవంతుడిగా మాకు విజయాన్ని ఇమ్మని నా ప్రభువు రక్షకుడు పరిశుద్ధుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.